జరుగుతోంది. రఫాలో ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇజ్రాయెల్ సైనికుడు మృతి చెందినట్టుగా సమాచారం. క్షిపణి దాడిలో 19 ఏళ్ల సార్జెంట్ దుర్మరణం పాలైనట్టుగా సమాచారం అందుతోంది. అధికారికంగా వెల్లడించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇజ్రాయెల్ దళాలపై హమాస్కు చెందిన అల్ ఖస్సాం బ్రిగేడ్లు దాడులు జరుపుతోంది. రఫాలో 50 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ వెంటనే ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగింది అల్ ఖస్సాం బ్రిగేడ్లు. మరోవైపు దక్షిణ లెబనాన్లోని ఈటా అల్ జుత్పై ఇజ్రాయెల్ దళాలు దాడికి దిగుతున్నాయి. ప్రముఖ హెజ్బుల్లా సభ్యుడు మహమూద్ నజాం హతమైనట్లు తెలుస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లోకి హెజ్బుల్లా ఉగ్రవాదులు రాకెట్ల దాడి చేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ప్రతీకార దాడులకు దిగింది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇటు గాజా స్ట్రిప్లో ఎటువంటి వాతావరణం ఉంది, హమాస్ అలాగే ఇజ్రాయెల్ సైన్యం దాంతోపాటు హెజ్బుల్లా హౌతీ వీళ్ల మధ్య ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ ఎటువంటి సినారియో ఉందో మీకు చూపించడం, తద్వారా అక్కడ పరిస్థితులు మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్ అంటూ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. మరీ ముఖ్యంగా రఫాకు సంబంధించి, ఎందుకంటే ఈజిప్ట్ అక్కడ దగ్గరలో ఉంటుంది. రఫా సరిహద్దుల నుంచి, అంటే రఫా సరిహద్దుల గుండా గాజా నుంచి ఇటు ఈజిప్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది శరణార్థులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఖాన్ యూనిస్ అనే ప్రాంతం, ఇటు గాజా స్ట్రిప్లో ఖాన్ యూనిస్ అనే ప్రాంతంలో శరణార్థులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. రఫా సరిహద్దులకు సంబంధించి ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటుంది. ఎందుకంటే ఇటు సహాయ సహకారాలు, యుఎన్ కూడా, ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా సహాయ సహకారాలు కావచ్చు, లేకపోతే ఆహారాన్ని పంపించిన సందర్భంలో కూడా రఫా సరిహద్దుల ద్వారా ఇటు గాజాలోకి ప్రవేశించి గాజాలో సహాయ సహకారాలు అందించారంటే అక్కడ ఎటువంటి సినారియో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య సత్సంబంధాలను ఏర్పరిచే ప్రయత్నంలో కావచ్చు, లేకపోతే అక్కడ చర్చలో భాగంగా యుఎస్, అమెరికా కావచ్చు, దాంతోపాటు కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఈజిప్ట్తో పాటు ఇతర దేశాలు, ఖతార్ వంటి దేశాలు, ఇటు అరబ్ దేశాలు కూడా ఇటు చర్చల్లో పాల్గొన్న సందర్భాన్ని చూసాం. అక్కడ కూడా అంశం ప్రస్తావనకు వచ్చింది. రఫా సరిహద్దుల దగ్గర ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపక్రమించుకోవాలంటే కూడా హమాస్ ప్రపోజల్ పెడితే దానికి ఇజ్రాయెల్ వ్యతిరేకించిందనే వార్తలు కూడా మనం చూసాం. సో అంటే అక్కడ రఫాలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలుసు. అయితే איזה עשן. וואו. איזה עשן. חכה. ఇక మరోవైపు లెబనాన్కి సంబంధించి లెబనాన్ మీద దాడి చేసిన తర్వాత, ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత లెబనాన్ కూడా అదే స్థాయిలో దాడికి దిగుతోంది. ఇప్పుడు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా భీకర యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ముప్పేట దాడికి సిద్ధం కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఒకవైపు హమాస్ దాడులు చేస్తుంటే మరోపక్క లెబనాన్ నుంచి హెజ్బుల్లా కూడా దాడుల్ని వేగవంతం చేసింది. ఇన్ఫ్యాక్ట్ హెజ్బుల్లాకి సంబంధించి కూడా ఇప్పుడు దాడిని వేగవంతం చేయడంతో ఇజ్రాయెల్ ఇటు హమాస్తోనూ అటు హెజ్బుల్లాతోనూ ఒకే విధంగా దాడులు చేయాల్సిన పరిస్థితి. డిఫెన్స్కి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చెప్తున్నాయంటే కనుక హమాస్కు చెందిన అల్ ఖస్సాం బ్రిగేడ్లు దాడులు చేశారంటూ కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం. ఇక రఫాలో 50 మంది ఉగ్రవాదులను హతమార్చామంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. రఫాలో అక్కడ ఉగ్రవాదులు తలదాచుకున్నారు, అక్కడ అందుకే దాడులు చేస్తున్నామంటూ కూడా చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగింది అల్ ఖస్సాం బ్రిగేడ్లు. మరోవైపు దక్షిణ లెబనాన్లోని ఈటా అల్ జుత్పై ఇజ్రాయెల్ దళాలు దాడికి దిగాయి. ప్రముఖ హెజ్బుల్లా సభ్యుడు మహమ్మద్ నజాంను హతమార్చాయి. ఉత్తర ఇజ్రాయెల్లోకి హెజ్బుల్లా ఉగ్రవాదులు రాకెట్ల దాడికి దిగారు ప్రతీకారంగా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇజ్రాయెల్, హెజ్బుల్లా, మరి ముఖ్యంగా లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా వీళ్ళిద్దరి మధ్య కూడా భీకర దాడులు జరుగుతున్నాయి. ఇటు హమాస్తోనూ ఇజ్రాయెల్ దాడులు, ఇన్ఫ్యాక్ట్ ప్రతి దాడులు జరుగుతున్నాయంటే గాజా వేదికగా, గాజా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండింటికి సంబంధించి హమాస్ అలాగే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళిద్దరి మధ్య కూడా భీకర యుద్ధం జరుగుతోంది. దాంతోపాటు లెబనాన్
ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా భీకర యుద్ధం జరుగుతుంది. ఒకసారి అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ ని మేము మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాం, బ్లర్ చేసి ఆ విజువల్స్ ని చూపించాల్సిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అక్కడ ఎక్కడ చూసినా దాదాపుగా ఇటువంటి సినారియోను, మరి ముఖ్యంగా గాజాకి సంబంధించి, మరోపక్క లెబనాన్ కి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూస్తారు ఒక్కసారి అక్కడ యుద్ధ వాతావరణం ఏ స్థాయిలో ఉంది, అక్కడ దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. איזה עשן. וואו. איזה עשן. חכה. 10, 9